శ్రీకాళహస్తి ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, అదే విధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తెలగపల్లి వరప్రసాద్ గారు రావడం జరిగింది నామినేషన్ కి. పెద్దలు ఎస్వి నాయుడు గారు, జనసేన నాయకులు సాయి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వచ్చాడు ప్రజానీకానికి అందరికి ధన్యవాదాలు. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం పోయింది, దీని ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా కాళహస్తి కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా అహర్నిశలు కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి చూస్తున్నారు ఏ రకంగా, మరి నేను చెప్పనవసరం లేదు ఏ రకంగా జరిగిందో మీ కళ్ళ ముందు జరిగింది. బ్రహ్మాండంగా అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏ రకంగా కలువ పండుగలాగా ఈ రోజు పొద్దున్న నుంచి మంచి ర్యాలీతోని బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతోని మరి ఈ రోజు వెళ్ళి నామినేషన్ జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. వచ్చే కాలంలో మరి మా ముగ్గురు పార్టీలు కలిపేది ఎన్డీఏ కూటమిలో ఒకటే లక్ష్యం, డెవలప్మెంట్, ఓన్లీ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్. రేపు వచ్చిన తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు ముళ్ళు బాటలు చెప్పి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఈ రోజు ఏ రకంగా గుద్దాడో, ఏ రకంగా కేసులు పెట్టాడో, ఏ రకంగా డెవలప్మెంట్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదో ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపు పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఆ రోజు 2019 బిఫోర్ వేసిన రోడ్లే, మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు వీకిన లైట్లు, మేము ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి చెత్త ప్రభుత్వానికి. ఈయనకేమో సిద్ధం 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 అంటారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఇంటికి పోదారు సిద్ధం. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ మధు. ఎందుకంటే ఆ రోజు అన్నారు మరి
ఏ రకంగా చూశారు మీరు? ఏ రకంగా వాళ్ళు వెకిలి చేష్టలు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కళ్ళారా చూస్తా ఉన్నాం. మీకు మళ్ళా రౌడీయిజం కావాలన్నా, మళ్ళా మీ పిల్లల జాబులు క్యాలెండర్లు కానీ జాబులు రాకుండా పోవాలన్నా, మీ బతుకులు నాశనం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి చూసుకోండి. లేదా మళ్ళీ మీ పిల్లలు ఉద్యోగాలు వచ్చి, మీ రోడ్లు బాగుపడి, మీ ఇల్లు వచ్చి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండి, మళ్ళా మీకు రావాల్సిన ఏమైతే మరి ప్రభుత్వం నుంచి ఇచ్చే ఉన్నాయో, కానుకలు అవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అట్లనే శ్రీకాళహస్తి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్ళు ఒకసారి చూడండి ఏ రకంగా ఈ మధుసూదన్ రెడ్డి పాలన చేశాడు, ఏ రకంగా అరాచకం చేశాడు. ఇవన్నీ చూసి న్యాయానికి ఓటేసి మళ్ళా గోపాలన్న పాలన రావాలా. గోపాలన్న 40 సంవత్సరాలు మీకోసం పనిచేసి ఈరోజు కన్ను మూశారు. వాళ్ళ ఆశీస్సులు మీ అందరికి ఉండాలా, నాకు ఉండాలా. కాబట్టి ఒకసారి మాకు కూడా ఛాన్స్ ఇచ్చి చూస్తే ఏ రకంగా పనిచేస్తామో చేసి చూపిస్తాం. రన్నింగ్ రేస్